ఇప్పుడు బీసీ నినాదం బాగా తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకుంటున్నారు దీన్ని. తీన్మార్ మల్లన్న ఒకవైపు, మళ్ళీ ఇప్పుడు ఎవరు అమ్మ ఎవరు కవిత గారు, అదేవిధంగా బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారు. సో ఏంటి నిజంగా అంటే ఇన్నాళ్ళు బీసీలు ఎవరికి గుర్తు రాలేదు. వాళ్ళు 10 ఏళ్ళు అనుభవించారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం అనుభవించారు, వాళ్ళ కుటుంబ పాలన చేసుకున్నారు, అయిపోయింది. అప్పుడు ఎవరు బీసీలు ఏమనంటే మేము బీసీలు మంత్రులను చేసాం అని అరాకొర మెంబర్స్ చూపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా బీసీ ఈ మంత్రం మరి అన్ని పార్టీలు ఎత్తుకుంటున్నాయి. మరి తీన్మార్ మల్లన్న కూడా నా బీసీలు అంటున్నారు, అసలు మాట్లాడడానికి నీకు అర్హత ఏంటని కవితనాన్ని కంచం పొత్త ఈ రక పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఏంటి అసలు మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి బీసీ ఈ నినాదం మీద? బ్రదర్, ఫస్ట్కి వెళ్ళి బీసీల తరఫున కానీ బీసీ నిరుద్యోగుల తరఫున కానీ నిలబడ్డది ఒక ఆర్ కృష్ణయ్య. హీజ్ బ్రాండ్ అంబాసిడర్. yes, definitely. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన కవిత వాళ్ళకి చాకరీ చేసినోడే. ఎవరు? తీన్మార్ మల్లయ్య. మధ్యలో వీడియోలు కూడా ట్రోల్ అవుతున్నాయి, నీ అంత గొప్ప ఆమె లేదని చెప్పి. అర్థమైందా? ఆమె బీసీ మంత్రులు కాదు, మీరు కాదు, ఎవరైనా మీరు ఇవ్వాల్సిందే. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు డాక్టర్ రాజయ్యకి ఇచ్చి ఈరోజు దగ్గరుండి మెడలు బట్టి బయట నొక్కిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు 29వ జీవో అగేన్స్ట్ బీసీస్, అగేన్స్ట్ రిజర్వేషన్, పట్టభద్రుల కోటాలు గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య గారు మీరు ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ స్లోగన్లు ఇచ్చారు? ఏడ నిలబడ్డారు? నీ బీసీ నినాదం దేనికోసం నువ్వు మాట్లాడబోతున్నావు? ముఖ్యమంత్రి కోసమా, మంత్రి పదవుల కోసమా, పార్టీ కోసమా? బీసీ ఇప్పుడు ఇలా ఖాళీలు నింపమని ఎక్కువ శాతం ఉద్యమం చేసేది, నౌకర్ల పైన ఆధారపడేది బహుజన సమాజమే. బీసీలే, బీసీలు సెకండ్ ఎస్సీలు వస్తారు. నువ్వు ఖాళీలు నింపమని ఎన్ని పోరాటాలు చేసినావు, ఎన్ని దీక్షలు చేసినావు, ఎక్కడ నిలబడ్డావు? నువ్వు కానీ కవిత కానీ ఏడున్నారు మీరు అసలు? అప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు కూడా ఎక్కడున్నారు? ఇవాళ కూడా మీరు ఎక్కడున్నారు? మీరు ఎన్ని ప్రశ్నలు ఎత్తారు? అర్థమైందా? ఈరోజు భూములు గుంజుకోబడుతున్నాయి చాలామంది. ఆ భూములు కోల్పోతున్నా కూడా అంత బహుజనులే. ఈ భూములు వీళ్ళకి అడ్డంగా పోయినా ఏడ నిలబడ్డావు, ఎక్కడ ఆపినావు, ఏడపోయినావు, పోయిన కాడి మళ్ళీ పోతున్నావా? ఉన్నారు కదా, మరి ఎక్కడ దాకా నిలబడ్డావు? వచ్చి బీసీలనే నిలబడుకొని నిలబడబ్బా, వేరే వద్దు. ఎక్కడ దాకా నిలబడ్డావు? వాళ్ళ తరఫున ఏ పోరాటం చేస్తావు? ఏ న్యాయబద్ధంగా నిలబడ్డావు? ప్రమోషన్ల విషయంలో కానీ యూనివర్సిటీల హాస్టల్లో బాగుపడరు. బ్రదర్, నీవు అసలు ఫస్ట్ నువ్వు జర్నలిస్టువా, నువ్వు ఎమ్మెల్సీవా? ఫస్ట్ అది చెప్పు. నువ్వు బీసీ నాయకునివా? నీకు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్లు ఓటేసారు, ఒక బీసీ ఓటర్, గ్రాడ్యుయేట్ ఓటర్స్. గ్రాడ్యుయేట్స్ తరఫున ఉన్నావా? లేవు. గ్రాడ్యుయేట్స్ ఓటేసాను. యూనివర్సిటీ తరఫున ఉన్నావా? ఎన్ని యూనివర్సిటీలలో పోయినావు? యూనివర్సిటీల స్థితిగతుల పైన ఎప్పుడు పోరాటం చేసినావు? నెక్స్ట్ విద్యా సంస్థలు, స్కూళ్ళల్లో ఫుల్ స్కూల్ ఉన్నాయా? స్ట్రెంత్ ఉందా? అందులో డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు? ఈరోజు స్కూల్ టీచర్లు ఎదురుగా వస్తుందా? ఎన్ని స్కూళ్ళల్లో పోయినా ఎన్ని రివ్యూ పెట్టినావు? ఎన్ని కాలేజీలో పోతే ఎన్ని రివ్యూ పెట్టినావు? కాలేజ్లో ఉన్న వసతులు ఎంత చూసినావా ఎప్పుడైనా? కాకతీయ యూనివర్సిటీకి ఎన్నిసార్లు పోయినావు? బ్రదర్, ఇవన్నీ చెయ్యకుండా నేను బీసీ నాయకుడు అంటే వాళ్ళు ఎట్లయితారు? కవిత బ్రదర్, బీసీ తరపున కొట్లాడేటోళ్ళు ఒక దోపిడీ గురయ్యే వర్గాల గురించి. బ్రదర్, చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఏ దిస్ థింగ్. ఈరోజు చీఫ్ మినిస్టర్ కావడం వల్లనే మా వాళ్ళు బాగుపడతారు అనేది, తెలంగాణ రావడం వల్ల తెలంగాణ వాదులందరూ బాగుపడుతుంటారు ఈరోజు అనేది దోపిడీకి గురవుతున్నారు. మీరు ఫస్ట్ నిరుద్యోగులే ఫస్ట్ రోడ్ల పైనకి వచ్చి ఈరోజు కొట్లాడుతున్న పరిస్థితి అవుతుందా? కాబట్టి ఈరోజు నీవు వాళ్ళ బతుకు మార్చిన రోజు నువ్వు నాయకుడు అని అనిపిస్తావు. ఈరోజు మావోయిస్టులకు పీపుల్స్ వార్ల కొండపల్లి సీతారామయ్య బేడ్, ఈజ్ ఎ రెడ్డి. నల్ల ఆదిరెడ్డి బేండ్, ఈజ్ ఎ రెడ్డి. ఎర్రం సంతోష్ రెడ్డి బేండ్, ఈజ్ ఎ రెడ్డి. అర్థమైందా? గణపతి ఇప్పుడు ఉన్నాయన, ఈజ్ ఎ వెలమ. అర్థమైందా? వరవరరావు, ఈజ్ ఎ బ్రాహ్మణ్. అర్థమైందా? కన్నాభిరామ్, ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఈ విధంగా రకరకాల బుర్రరాములు మానవ హక్కుల ఈజ్ ఎ గౌడ్. బ్రదర్, మానవత్వం ఉన్నోడు, మానవత్వ ప్రతున్నోడు వాని లోపట మానవత్వం ఉన్న బ్రాహ్మణుల కానీ, మానవత్వం ఉన్న రెడ్ల కానీ, మానవత్వం ఉన్న వెలమల కానీ, మానవత్వం ఉన్నటువంటి ఏ వ్యక్తిలోనైనా, అది గౌడే కావచ్చు, ముదిరాజే కావచ్చు, జవరాజు కావచ్చు. క్రాంతి రానందే వివాద ముదిరాజ్ వరంగల్లో సెంట్రల్ లీడర్ ఉండే ఆయన. అదే వీళ్ళందరి దాంట్లో కూడా అన్ని కులాలను చూసుకుంటారు కదా.
నాయకుడు ఎవడైతాడో నాయకుని లోపల ఒక నాయకుడు నిలబడ్డప్పుడు వాని దాంట్లో అన్ని కులాలు నా కూడా అనాలి. నాకు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టిన మా ఇంట్లో, రాజశేఖర రెడ్డి ఫోటోలో నాకు అన్ని కులాలు కనబడతారు. నువ్వు అట్లా కావాలి. నువ్వు నీ కులపోలకే నువ్వు కనబడవు, నీ కులపోనికే నువ్వు కనబడవు, నీ క్యాస్ట్ వనికే నువ్వు కనబడవు, నీ కమ్యూనిటీ వనికే నువ్వు కనబడవు. అర్థమైందా? లీడర్గా అసలు నువ్వు వేరేవానికి ఎట్లా కనబడతావు? కాబట్టి ఈరోజు వీళ్ళందరూ వాళ్ళ బతుకుదేరు కోసము వాళ్ళ పైన నినాదం. ఇగో బ్రదర్, చాటలా చిన్న పిల్లలను పెట్టుకుంటారు, చేతిలో ఒక చిన్న చాకు పట్టుకుంటారు, ఒక హంటర్ పెట్టుకుంటారు, ముఖానికి పసుపు రాసుకుంటారు, ఒక పెద్ద బొట్టు పెట్టుకొని హంటర్తో కొట్టుకుంటారు. ఆ చిన్న పిల్లగాన్ని చూపిస్తారు, ఇట్లా కోసినట్టు చేస్తారు. ఆ పిల్లగాన్ని చూపించి పైసలు అడుక్కుంటారు. తీర్మానం మల్లయ్య చేసేది అదే, కల్వకుంట్ల కవిత చేసేది కూడా అదే. ఆ చాటలో ఉన్నది బీసీ బిడ్డలు హంటర్తో కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా, కోసుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా. ఇదో తీర్మానం మల్లయ్య, కల్వకుంట్ల కవిత. వీళ్ళు వచ్చే పైసలు తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. చాటలో ఉన్న పిల్లగానికి పాలు కూడా తాగిపోయారు. ఎందుకంటే వాడు పాలు తాగితే ఏడుసులు బంద్ చేస్తాడు, ఏడుసులు బంద్ చేస్తే వీళ్ళు పైసలు రావు, ఏడుస్తేనే పైసలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి పాలు పోయారు అని వాళ్ళు తిండి పెట్టరు. బీసీలు చాటలనే ఉంటారు, వాళ్ళ పౌష్టిక ఆహారం దొరకదు, కడుపున తిండి దొరకదు. వాడు ఏడుస్తూనే ఉండాలి. ఏడుస్తున్న రోజులు వీని జోలిలో పైసలు ఆ ఏడుపు చూపెడతాడు, హంటర్తో కొట్టుకుంటాడు, బ్లేడ్తో కోసుకున్నట్టు చేస్తుంది. కవితైన తీర్మానం మల్లయ్య అయినా 4 రూపాయలు అడుక్కుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, ఏడు పాపత రాదు. అదే బీసీపీఆర్ ఈ రోజు ఎక్కడ చూసినా బీసీ నినాదం అంటున్నావు కదా నువ్వు. అదే ఆ ఏడుపు అదే కదా, ఎందుకు ఏడుస్తున్నా చెప్తున్నా కదా. కాబట్టి ఆ ఆకలి తీరది, ఆ ఏడుపు ఆగది. సో ఏడిపి ఆగదు. ఇక రాజ్యాధికారం మాట దేవుడు ఎరిగంటారు. రాజ్యాధికారం రానిగారు వీళ్ళు ఎవరో ఒకరు అమ్ముడు పోతారు వీళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కవిత మాట్లాడుతుందా? కానీ నిజంగా మీరు అన్నది మంచి పాయింట్. మరి 30 ఏళ్ళు కష్టపడి ఫైట్ చేసినటువంటి మందకృష్ణ మాదికే ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అంటే వాళ్ళే సపోర్ట్ లేదు. ఇక బీసీలు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ ఉంటారంటే జరిగే పని. మందకృష్ణ మాదిగ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత హ్యాపీ. మధురల దాదాపు 50,000 మంది మాదిగలు ఉంటారు, వచ్చిన ఓట్లు 23,000. వర్ధనపేట్ల దాదాపు అక్కడ కూడా 50,000 to 60,000 మాదిగలు ఉంటాయి, వచ్చినాయి 10,000 ఓట్లు. నాగార్జున సాగర్లో దాదాపు అక్కడ 30,000-40,000 మంది మాదిగలు ఉన్నారు, వచ్చిన ఓట్లు 1000. అయినా గాడ్ బ్లెస్డ్ యూ, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ పద్మభూషణ్ అవార్డ్. థ్యాంక్ యూ టు మోడీ, థ్యాంక్ యూ టు బీజేపీ. మీరు బీజేపీ ఓటేయండి అంతే ఇక అర్థమైంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదు, సరిపోతుంది. ఇంత అంటే ఇదంతా అదే, ఇదంతా అదే. కానీ ఈరోజు బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? దామోదర్ ఆయన. మాదిగల ఏడుపు ఆగింది. ఏది? ఏబిసిడి వర్గీకరణ కోసమని ఏడుపు ఆపిండ్రు. అంటే వాటర్ బాటిల్లా పాల బాటిల్లా పాలు పోయకుండా నీళ్లు పోసి నోట్లో పెట్టింది, ఏడుపు ఆగింది. కానీ వారు పాలు అనుకుంటారు, కొంచెం తాగిన తర్వాత అవి నీళ్ళని తెలిసినాక మళ్ళీ ఏడుపు మొదలవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ అ చీటింగ్, ఇది మోసం, ఇది చీటింగ్. కులాల పేరు మీద ఇది ఒక మోసం తప్ప దీనికి మించి ఏం లేదు. ఓకే. సో మొత్తానికైతే బీసీల విషయంలో వీళ్ళని డ్రామాలే 2000%. అరే చెప్పినా కదా బ్రదర్, పచ్చిగా చెప్పన్నా, దొంగలు బ్రదర్ వీళ్ళంతా. కులం పేరు చెప్పి నా కులానికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ కూడా ఇవాళ కథ వేరే ఉంటుంది, వాళ్ళ కండువ వేరే ఉంటుంది, వాళ్ళు వేషం. ఇక బ్రదర్ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్. నేను చూసిన ఒకటే పార్టీ. ఈరోజు రవి గారు వచ్చి నా దగ్గర మైక్ పెట్టినంటే నేను ఒక పార్టీ ఉన్న పార్టీకే సస్పెండ్, వేరే పార్టీ జాయిన్ కాలేదు. అవకాశం ఉన్నా కూడా నీవు కాంగ్రెస్ 2014 బీఫామ్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ 420 లెక్క 7,200 అని పెట్టినావు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు, ఎమ్మెల్సీ అయినావు. ఉత్తమంత పెద్ద మొగోడే లేడన్నావు. జానారెడ్డి నా గురువు అన్నావు, కోమారెడ్డి వెంకరెడ్డి నా సోదరులు అన్నావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే దానకర్మ లేడన్నావు. గద్దెకి ఎక్కినావు, ఒక లాతు కొట్టినావు. మర్చిపోయారు అంగిలాగి సిద్ధాంతం అన్నారు, అంగిలాగు సిద్ధాంతం అన్నావు. ఈరోజు బుడ్డగోజి సిద్ధాంతానికి పట్టుకొచ్చినావు. అర్థమైందా? కాబట్టి ఈరోజు అంటే ఒక క్రెడిబిలిటీ,
ఒక జవాబుదారితనం, ఒక అకౌంటబిలిటీ లేనోడు ఈ కెనాట్ బి అ పొలిటీషియన్. నాకు నీ లోపల అందరూ కనబడాలి, నాకు నీ లోపల వీళ్ళందరూ నాకు స్ఫూర్తి బ్రదర్. నేను చెప్పిన పేర్లందరూ కూడా నాకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ స్ఫూర్తి కాదు. ఈరోజు పేదల తరపున నిలబడ్డోళ్ళు అందరూ కూడా నాకు స్ఫూర్తే 100%. మనం అందరికీ మన లోపల అందరు మనం చూసుకోవాలి. ఈరోజు నిరుద్యోగులలో అందరూ అన్ని క్యాస్ట్లు ఉన్నారు, అన్ని క్యాస్ట్లు బ్రదర్, పెద్ద పెద్ద క్యాస్ట్లు ఎక్కువ ప్రిపేర్ అవుతారు. రెడ్డిస్, బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా చాలా మంది అందరు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే అందరికీ వాళ్ళ లెక్క నేను కనబడతాను. నేను ఎప్పుడు అట్లా కనవాలని కోరుకోవాలి. అట్లా కనవాళ్ళు చిల్లరగా బ్రదర్, ఎవరికి వాడే బ్రదర్. నేను తీర్మానం వల్ల జనాన్ని మోసం చేస్తుండు, కల్వకుంట్ల కవిత జనాన్ని మోసం చేస్తుంది, రేవంత్ రెడ్డి మోసం చేస్తుండ్రు అని చెప్పి నేను అక్కడ వాళ్ళకు మోసం చేసే బదులు ముందుకు నిన్ను మోసం చేసుకుంటున్నావు. అదే ఒక మానవ జన్మలను పుట్టి నువ్వు నీ నోటితో నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఒక మోసం చేస్తున్నావు అంటే అది దానంత చీప్ మనిషి నువ్వు కాదని అర్థం. ఇక అంతే, వాళ్ళ విజ్ఞత కుదిరేయాలి. విజ్ఞత అంటే వాళ్ళంత ఇది లేదు. కాబట్టి ఈరోజు ఏ నినాదాలు పనిచేయ బ్రదర్, జనంకు ఏమి కావాలనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసు. ఈరోజు ఎవరు కొన్ని రోజులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి నీలం మధు అనేట ఆయన వచ్చాడు. వచ్చి టికెట్ ఇవ్వకుంటే ఆ కాంగ్రెస్ కైనా సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎత్తుకోలే. కానీ ఆయన బీఫామ్ ఇచ్చి అరే మేము తప్పించినామని చెప్పి మళ్ళీ వాళ్ళు తప్పు సరిదిద్దుకుంటే నాకు మోసం చేసారు, ముదిరాజు బిడ్డలారా బీసీలకు మోసం చేసేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుండ్రి, జగ్గారెడ్డి ఓడిపోయిండు, ముదిరాజు ఓటేయకుంటే. అర్థమైందా నీకు? నర్సాపూర్ రాయిరెడ్డి ఓడిపోయిండు, అర్థమైందా? మళ్ళా ఇంకా మా కాటాసీని ఓడిపోయిండు, ఓడగొట్టిండు, ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు, ఓడగొట్టిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైపోయింది? మంచోళ్ళు అయిపోయిందా? అంటే సిద్ధాంతం లేని వాళ్ళు బ్రదర్, సిద్ధాంతం లేని వాళ్ళు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, కొంతమంది రకరకాల. ఈయన ఎవరనుకున్నా నీలం మధు కేర్ ఆఫ్ మళ్ళా మిస్టర్ చింతపండు నవీన్. కాబట్టి బ్రదర్ వీళ్ళు జనానికి సేవ చేయడానికి వీళ్ళు రాలేదు, జనం మీద పడి మోసం చేయడానికి కొట్టుకుంటారు, హంటర్తో కొట్టుకుంటూ ట్యాక్టింగ్ చేస్తారు, పిల్లల మీద కులాల మీద పడే చిల్లర ఏరుకొని వీళ్ళు బతుకుతారు. అది. థ్యాంక్ యూ జస్టిన్ గారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం, మిమ్మల్ని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.